చిహ్నములను గత కొద్ది కాలముగా మనం పరిశుద్ధాత్మ చిహ్నములను ధ్యానిస్తున్నాం. ఈరోజు ఇంకొక కొత్త చిహ్నము పరిశుద్ధాత్మ చిహ్నమైనటువంటి వర్షం గురించి ధ్యానించబోతున్నాం. క్రీస్తునందు ప్రియ విశ్వాసులారా, పరిశుద్ధ దేవుని నామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఆహ్వానము పలుకుతున్నాను. ముఖ్యంగా ఈ యొక్క వర్షము అనేటువంటి పరిశుద్ధాత్మ చిహ్నము అది ఏ విధముగా మన యొక్క ఆధ్యాత్మిక జీవితాలకు సంబంధించి ఉంటుంది. అదే రీతిలో దేవుడు వర్షం అనేటువంటి ఈ యొక్క ఆమ్, ఆ, ప్రక్రియ ద్వారా మనకు ఏమి తెలియజేయబోతున్నాడు, పరిశుద్ధాత్మ ఏ విధంగా పనిచేయగలుగుతుందో అన్న విషయాలను మనము ధ్యానం చేద్దాం. ఈ వాక్యము ధ్యానం చేయడానికి ఇది సరైనటువంటి సమయం. మనకి ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి మెల్లిమెల్లిగా. ఇంకా వర్షాకాలము, శీతాకాలము, ఈ విధముగా వర్షాలతో మనము సంతోషాన్ని అనుభవిస్తాం. బైబిల్లో ఈ వర్షం అనేది దేనికి సూచనగా ఉందంటే, ఒక ఆనందకరమైనటువంటి విషయముగా దీన్ని చూస్తున్నాం. అదే విధముగా ఈ బైబిల్ చిహ్నాల్లో పరిశుద్ధాత్మ ఆనందం ఇవ్వడమే కాకుండా దేవుని యొక్క ఆశీర్వాదాలకు చిహ్నంగా కూడా చూస్తున్నాం. ఎండాకాలంలో ఎంతో వేడిమితో 45 డిగ్రీల నుంచి 50 డిగ్రీల వరకు కూడా సెంటిగ్రేడ్ అంత ఉష్ణోగ్రతలు ఉన్నప్పుడు మనము చాలా చాలా ఆమ్, విపత్కరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. చాలా మంది అనారోగ్యాలు చనిపోవడం కూడా జరుగుతూ ఉంటుంది వేసవిలో. అయితే దేవుడు తన ప్రత్యేకమైన కృప చొప్పున ఋతువులు తప్పకుండా, ఇప్పటి వరకు కూడా ఋతువులు క్రమ పద్ధతిలో మనకు అనుగ్రహిస్తూనే ఉన్నాడు. దేవాది దేవునికి వందనములు. మన జీవితంలో భయంకరమైనటువంటి తుఫానులు రావాలని కోరుకోము. మంచి వర్షము కురిసి వర్షంలో డ్యాన్స్ చేసేటువంటి విధానంలో మనం ఉండాలి అనేటువంటి విధానంలో మనం ఆలోచన చేస్తూ ఉంటాం. కాబట్టి వర్షం అనేది అది దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాలు తీసుకొచ్చేది. అదే రీతిలో ఆదివారం చూడబోతున్నాం, జడ్జిమెంట్, తీర్పు కూడా తీసుకొచ్చేదిగా చూస్తున్నాం. వర్షములో ముఖ్యంగా తొలకరి వర్షము, ఫస్ట్ రెయిన్స్ అనేవి, మొదటి తొలకరి వర్షాలు అనే దాని గురించి చూడబోతున్నాం. వీటినే శీతాకాలపు వర్షాలు, శరదృతువు, ఆటం అని కూడా అంటాం, వింటర్ రైన్స్. రెండవది కడవరి వర్షాలు, లేటర్ రైన్స్, వసంతకాలపు వర్షాలు, స్ప్రింగ్ రైన్స్ అని కూడా అంటాం. సాధారణంగా తొలకరి వర్షాలు ఆమ్, ఆగస్టు సెప్టెంబర్ నెల నుంచి నవంబర్ వరకు ఉంటాయి, నవంబర్ డిసెంబర్ వరకు ఉంటాయి. అది వింటర్ సీజన్ అన్నమాట. కడవరి వర్షాలు జనరల్గా అవి జూన్ నుంచి ఆగస్టు వరకు ఉండేటువంటి అవి మార్చి నుండి మే వరకు ఉంటాయి కడవరి వర్షాలు. వేసవిలో వర్షాలు ఉండవు. జూన్ నుంచి ఆగస్టు వరకు వేసవి ఉంటుంది. సో మనకి ఆ నవంబర్ నెల వరకు తొలకరి వర్షాలు పడతాయి. కడవరి వర్షాలు బహుశా అవి ఫిబ్రవరి, మార్చి నుంచి మే వరకు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది జనరల్గా క్లైమటాలజిస్ట్ అలాగంటారు. ఇది ఈ యొక్క నెలలు మారవచ్చు. ఈ మధ్యలో తుఫానులు కూడా వచ్చు, బీభత్సమైనటువంటి తుఫానులు కూడా రావచ్చును. ఈ యొక్క వాన గురించి దేవుడు ఏం తెలియజేస్తున్నాడో చూద్దాం. హోషేయ గ్రంథము 6:3లో ఈ శీతాకాలపు వర్షాలు, ఫస్ట్ రెయిన్స్ గురించి, కడవరి వర్షాలు, వసంతకాలపు వర్షాల గురించి, స్ప్రింగ్ రెయిన్స్ గురించి ఏం చెప్పాడో చూద్దాం. హోషేయ గ్రంథము 6వ అధ్యాయం 3వ వచనంలో,
యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొందము రండి. యెహోవాను గూర్చిన జ్ఞానము సంపాదించుకొనుటకు ఆయనను అనుసరించదము రండి. ఉదయము తప్పక వచ్చినన్ని రీతిని ఆయన ఉదయించును. ఫస్ట్ పార్ట్‌లో ఏముందంటే, యెహోవాయందు జ్ఞానం సంపాదించుకోండి. యెహోవాయందు జ్ఞానం సంపాదించుకొని ఆయన్ని అనుసరించండి అంటున్నాడు. దట్స్ వాట్ వి ఆర్ డూయింగ్ ఇట్ సిన్స్ ఆల్ ది ఇయర్స్ పాస్ట్. అలాగే ఈవేళ రాత్రి నుంచి గడిచిపోయి ఉదయం వస్తుంది కదా! అదే విధంగా ఆయన మన పట్ల ఉదయిస్తాడు అన్న విధానంలో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ది థర్డ్ వర్స్ ఉన్నది. ఇక రెండవ రెండవ పార్ట్ ఏముందంటే, వర్షము వలె ఆయన మన యొద్దకొచ్చును. వర్షం వచ్చినప్పుడు ఎంతో ప్రశాంతంగా సంతోషంగా మనకి ఆశీర్వాదాలు ఇచ్చేటువంటి విధముగా దేవుడు మన యొద్దకు వస్తాడు. భూమిని తడుపునట్టి తొలకరి వర్షము, కడవరి వర్షం. తొలకరి వర్షం అంటే ఫస్ట్ రైన్స్. కడవరి వర్షాలంటే లేటర్ రైన్స్ వలె ఆయన మన యొద్దకు వస్తాడు. ఆల్రెడీ మీకు ఇప్పుడు చెప్పి ఉన్నాను. శీతాకాలపు వర్షాలు, వింటర్ రైన్స్‌ని ఫస్ట్ రైన్స్ అంటారు. వీటినే మనము ఆటమ్ అంటాము. ఆటమ్ అంటే శరదృతువు అదొక ఋతువు. కడవరి వర్షాలు స్ప్రింగ్ రైన్స్ అంటాము. ఈ వసంత ఋతువులో ఇవి వస్తా ఉంటాయి. అంటే ఏ ఋతువులో అయినా సరే ప్రభువు మన యొద్దకు వస్తాడు. మనం పిలిస్తే, మనం మాట్లాడితే వింటాడు అనేటువంటి విధానంలో దీనిని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇదే ఆహ్, మా వాక్యాన్ని ఇంకొక బైబిలు రోతర్ హ్యామ్ అనేటువంటి బైబిల్ తర్జుమా ఒకటుంది. దాంట్లో ఏముందంటే, దేవుడు కుండపోత వర్షంలాగా వస్తాడు. భూమి యొక్క పంట వర్షంలాగా, విత్తన వర్షంలాగా ఆయన వస్తాడు అని రాయబడింది. అంటే కుండపోతగా వస్తాడు. అదే విధంగా భూమి పంటలు పండించడానికి పంట వర్షము, విత్తనం పాతడానికి విత్తన వర్షంగా వస్తాడని ఇంకొక రకమైనటువంటి రోతర్ హ్యామ్ తర్జుమాలో ఉంది. ఇదే వాక్యము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 23వ వచనంలో మనం చూస్తే సేమ్ అదే ఉంటుంది. యోవేలు గ్రంథము 2వ అధ్యాయం 23వ వచనం. సియోను జనులారా ఉత్సహించి మీ దేవుడైన యెహోవా యందు సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన తొలకరి వర్షము మీకు అనుగ్రహించును. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షము, కడవరి వర్షమును మీకు అనుగ్రహించును. అంటే ఋతువులు తప్పకుండా క్రమ పద్ధతిలో ఉంచేవాడు ఆయనే. దేవునికి వందనాలు. ఏ ఋతువులో జరిగేది, ఏ సీజన్‌లో జరిగేది, ఆ సీజన్‌లో జరగడం అనేది దేవుని చేతిలోనుంది అని దేవుని యొక్క సృష్టి బట్టి మీరు దేవున్ని స్తుతించండి, ఆరాధించండి. క్రమము తప్పకుండా తొలకరి వర్షాలు, అదే విధముగా కడవరి వర్షాలు వస్తాయి. అలాగే మధ్యలో కొన్ని భారీ వర్షాలు కూడా వస్తా ఉంటాయి. శీతాకాలంలోనే ఎక్కువగా వస్తాయి. సో, 3 రకాలైనటువంటి వర్షాలు. మొదటి వర్షాలు దాన్ని హీబ్రూలో యోర్చ్ ఆర్ మోరే అంటారు. యోర్చ్ ఆర్ మోరే అంటే ఫార్మర్ రైన్స్, మొదటి రైన్స్. అవి పొలాలు దున్నడానికి, విత్తనాలు వేయడానికి ఉపయోగపడతాయి. తర్వాత రెండవ రకమైన వర్షాలు కడవరి వర్షాలు మాల్కోష్. మాల్కోష్ అంటే అవి పంటలు మ మ పెరగడానికి ఈ కడవరి వర్షాలు ఉపయోగపడతాయి. హెవీ వింటర్ రైన్స్, భారీ వర్షాలు కూడా వస్తా ఉంటాయి. కొన్ని పంటలకు భారీ వర్షాలు అవి మేలు కూడా చేస్తా ఉంటాయి డ్రైడ్ ల్యాండ్స్‌లో. సో, ఈ విధంగా 3 హీబ్రూ పదాలున్నాయి. యోర్ష్ మోరే తొలకరి వర్షాలు, మొదటి వర్షాలు. మాల్కోష్ అవి కడవరి కడవరి వర్షాలు. హెవీ వింటర్ రైన్ గెషిమ్ అంటే అవి భారీ శీతాకాలపు వర్షాలు అన్నట్టుగా మనము వీటిని చూస్తున్నాం. ఇవన్నీ గూడా బైబిల్‌లో ఉన్నటువంటి మాటలే. వీటికి మనము ఆధ్యాత్మికమైనటువంటి అర్థాలు మనము చూడవచ్చును. సాధారణమైన వర్షాలు మామూలు జల్లులు కురుస్తా ఉంటాయి. మొత్తము 3 రకాలైనటువంటి వర్షాలు ముఖ్యమైనవి ఉన్నవి. ఆ 3 రకాలు వర్షాల్లో మనము తొలకరి వర్షము, కడవరి వర్షము, మధ్యలో గెషీం, శీతాకాలపు వర్షాలు వీటిని చూడవచ్చు. సహజంగా 4 రకాలుగా చెప్పొచ్చు. మొదటిది సాధారణమైన వర్షం, రెండవది తొలకరి వర్షము, మూడో మూ మూడవది భారీ శీతాకాలపు వర్షము, నాలుగవది
కడవరి వర్షం. తొలకరి వర్షాలకు, తొలి వర్షాలకు, ఫస్ట్ వర్షాలకు హీబ్రూ పదములో భాషలో యోర్చ్ లేక మోరే, ఫార్మర్ రైన్స్, తొలకరి వర్షాలు శరదృతువు ఆటంలో వస్తాయి. తర్వాత మూడవది గెషీం అంటే శీతాకాలపు వర్షాలు, భారీ వర్షాలు. నాలుగవది మాల్కోష్ అంటే కడవరి వర్షాలు, లేకుంటే వసంత ఋతువులో, స్ప్రింగ్ సీజన్లో, అంటే శీతాకాలం అయిపోతున్నప్పుడు కొన్ని వస్తాయి. అవి మనము మాల్కోష్ అని చెప్పవచ్చు. అంటే 4 రకాలు ఉన్నాయి. 4 రకాల్లో మొదటిది సాధారణమైనది, అది వదిలేస్తే తొలి వర్షాలు, భారీ వర్షాలు, అదేవిధంగా కడవరి వర్షాలు, ఈ 3 వర్షాలను కలిపి ట్రిపుల్ రెయిన్ ఫాల్ అంటారు. దేవుడు ఈ భూమి ఉపరితలాన్ని పంటలు పండించడానికి ఈ మూడు రకాలైనటువంటి వర్షాల ద్వారా మొక్కలు పెరగడానికి, చెట్లు పెరగడానికి, పంటలు పండడానికి ఆయన ఎంతగానో మనకు మేలు చేస్తున్నాడు. మానవాళికి కరువు కాటకాలు అవి లేకుండా, కొన్ని ప్రాంతాల్లో అయితే కరువు కాటకాలు అవి కూడా వచ్చి ప్రజలు ఆకలితో అలమటించేటువంటి పరిస్థితి ఉంటుంది. సో మనము మొదటి దాని గురించి పెద్దగా డిస్కస్ చేయక్కర్లేదు. సాధారణమైన వర్షాలకు ద్వితీయోపదేశ కాండము 32:2లో ఏముందో చూద్దాం. నా ఉపదేశము వానవలే కురియును, ఒక జెంటిల్ రెయిన్ లాగా నా ఉపదేశము మీకు వస్తుంది. ఇప్పుడు వాట్ ఎవర్ ఐఎమ్ స్పీకింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్, అది చక్కగా ఒక జెంటిల్గా, ఒక గాలి వీచినట్లుగా, చక్కని మృదువైన జల్లులు కురిసినట్లుగా మీ మనసులోకి అది వెళుతుంది. మై డాక్ట్రిన్ షెల్ డ్రాప్ యాజ్ ది రైన్, నా యొక్క ఉపదేశము వానవలే కురియును. నా వాక్యము మంచు వలె, లేతగడ్డి వలె, మంచు లేతగడ్డి వలె పడు చినుకులు అంటే మళ్ళీ వర్షం, పచ్చిక మీద కురి వర్షం వలె ఉండడం. సో సాధారణమైనటువంటి వర్షము పెద్దగా ఎక్కువగా ఇది స్పీడ్గా రాదు, సాధారణంగా వచ్చేటువంటి వర్షం లాగా ఆయన యొక్క ఉపదేశం, డాక్ట్రైన్ మన మీదకి కురుస్తూ ఉంటుంది. మన వాక్యం చదివినప్పుడు కానీ, అదే విధముగా అంటే పరిశుద్ధాత్ముడు మన మీదకి వస్తూ ఉంటాడు అనమాట. ఆల్రెడీ ఉన్నాడు, ఇంకా పరిశుద్ధాత్మ బలపడుతూ ఉంటుంది. రెండవ వర్షము యోర్చ్ ఆర్ మోరే, ఇది తొలకరి వర్షం. ఈ మొదటి వర్షాలు సాధారణంగా పొలము దున్నడానికి, విత్తనాలు నాటడానికి, భూమిని సిద్ధం చేయడానికి చాలా అవసరం అవుతాయి. ద్వితీయోపదేశ కాండము 11:14లో మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను, కడవరి వానను దాని కాలమున కురిపించేదను. క్రమ పద్ధతిలో తొలకరి వాన వస్తుంది, కడవరి వాన వస్తుంది అంటున్నాడు. అందువల్ల నీవు నీ ధాన్యమును, నీ యొక్క ద్రాక్షరసమును, నీ నూనెను కూర్చుకుందువు. అంటే మనం ద్రాక్ష తోటలు అవి పెంచే విధానం ఉండదు, కానీ ధాన్యం, పంట పొలాలు, వరి పొలాలు, లేకుంటే బార్లీ, గోధుమలు అవి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. సో ఇక్కడ డ్యూటెరోనమీ ద్వితీయోపదేశ కాండము 11:14లో ఇక్కడ తొలి రైన్స్ కి యోరే అనేటువంటి గ్రీకు హిబ్రూ పదము ఉన్నది. గ్రీకు భాషలో, హీబ్రూ భాషలో యోరే అని అంటారు. 24వ వచనము చూస్తే ద్వితీయోపదేశ కాండము ఇర్మియా 5:24లో చూస్తే యోరే తొలకరి వర్షాలు ఇక్కడ ఎలాగా వ్రాయబడ్డాయో చూద్దాం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము, ఆయనే తొలకరి వర్షమును, కడవరి వర్షమును దాని కాలమున కురిపించేవాడు కదా. అలా ప్రజలు అనుకోవట్లేదట, మనసులో అనుకోరట. అంటే దేవుడు మన కొరకు ప్రత్యేకంగా ఉదయము పొద్దుట సూర్యుడిని ఆయన ఉదయింపజేస్తాడు, రాత్రి వస్తుంది, సూర్యుని కాంతి మంచివారి మీద చెడ్డవారి మీద కూడా కురిపిస్తాడు. అలాగే వర్షము మంచివారి మీద చెడ్డవారి మీద పడినట్లుగా అందరి పొలాల మీద పావి పడుతుంటాయి. ఆ విధముగా దేవుడు ఎవరికి అన్యాయం చేయడు, అందరికీ ఆయన న్యాయం చేయవాడుగా ఉన్నాడని, ఓహో తగిన కాలమందు వర్షాలు వస్తున్నాయి,
అని ఆ ప్రకృతి ఏది తిరుగుబాటు అవ్వకుండా ఉండేటువంటి విధంగా ప్రస్తుతం వరకు కూడా అవి అవుతున్నాయని మనం సంతోషించి దేవుని బిడ్డలు దేవుని వలన ఇలా జరుగుతుందని దేవుని స్తుతించాలి. అయితే ఒకానొక కాలంలో ఈ ఋతువులన్నీ కూడా రివర్స్ అయిపోతా ఉంటాయి. ఆ రివర్స్ అయ్యేటువంటి పద్ధతి పొల్యూషన్ వల్ల వస్తుంది. పొల్యూషన్ బాగా పెరిగిపోతుంది. జూన్ 5 వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. అయితే ఇప్పుడు స్కూల్స్, కాలేజీలన్నీ కూడా క్లోజ్ చేయడం వల్ల ఎవరు దాన్ని అబ్జర్వ్ చేయలేదు. ప్రకృతి బీభత్సంగా తయారైపోవడానికి కారణము మానవ తప్పిదము, కాలుష్యం అన్నమాట. కాబట్టి దేవుడు చాలా కాలము ఓపికగా అలాగా మనల్ని ఆస్వాదించడానికి ఆయన ప్రయత్నం చేస్తాడు గానీ, నోవా జలప్రళయం ఎందుకొచ్చింది? మనుషుల్లో పాపం పెరిగిపోయినప్పుడు అధికంగా దేవుడు ఆ విధముగా మానవులను శిక్షిస్తా ఉంటాడు. అదే విధంగా ఇప్పుడు యుగాంతం త్వరలో రాబోతుంది. దేవుడు ఎందుకంటే ఈ మానవులంతా దుర్మార్గులు, క్రూరులు, ప్రేమ లేనివారు, దయ లేనివారు అవడం వల్ల ఈ వర్షాల గతి కూడా తప్పేటువంటి అవకాశం త్వరలోనే ఉంటుంది. అప్పుడు కరువు కాటకాలు ఇప్పుడు ఆల్రెడీ ఇథియోపియా, ఆఫ్రికన్ కంట్రీస్‌లో చాలా చోట్ల, అరబ్ ప్రాంతాల్లో వర్షాలంటూ కురవు. వర్షం అంటే వాళ్ళకేదో గ్రేట్‌గా థింగ్‌గా వాళ్ళు ఫీల్ అవుతా ఉంటారు. దేవుని మహాకృప వలన మన ప్రాంతాల్లో ఇంకను వర్షము పడి పంటలు పండుతున్నాయి. అదే విధముగా చెట్లు కూడా ఫలాలనిస్తున్నాయి. పుష్పాలని మొక్కలిస్తున్నాయి. ఈ రీతిగా దేవుడు ఇది చేస్తున్నాడని మనం గ్రహించి మూర్ఖుల వలె కాకుండా దేవునికి మనం వందనాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఇక్కడ మనము గమనించవలసినటువంటి విషయం ఏంటంటే, దేవుడు ఋతువులను క్రమ పద్ధతిలో ఇప్పటి వరకు కూడా మనకు అనుగ్రహిస్తున్నాడు. దాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు. మోరే అనేటువంటి పదము వర్షం కింద సామెతల్లో ట్రాన్స్‌లేట్ చేయబడింది. ఆహ్, మ 84:6లో మనము కీర్తనలో చూస్తే, వారు బాకా లోయలో బడి వెళ్ళుచు దాన్ని జలమలయంగా చేదురు. తొలకరి వాన వానిని దీవెనలతో కప్పును. ఇక్కడ తొలకరి వాన అనేది ఈ దావీదు కీర్తనలో 84లో అది దీవెనలతో దేవుడు పోల్చి ఉన్నాడు. మూడవ వర్షము గెషేమ్. గెషేమ్. హెవీ వింటర్ రైన్స్. ఈ హెవీ వింటర్ రైన్స్ అనేవి ఆహ్, ఇవి కూడా శీతాకాలంలోనే ఎక్కువగా వస్తాయి. వీటికి కొన్ని వాక్యాలు మీ ముందుంచుతాను. ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 9వ వచనము, 13వ వచనం. ఇక్కడ ఏం రాసాడంటే, 9వ నెలలో 25వ దినమున జనులందరూ దేవుని మందిరములో వీధిలో కూర్చుని గొప్ప వర్షాల చేత తడియుచు ఆ సంగతి తలంచుట వలన వణుకుచుండిరి. భయంకరమైనటువంటి వర్షాలు, గొప్ప వర్షాలు కూడా కురుస్తాయి. దాన్ని గెషేం అంటారు. ఆ ఆలయానికి వెళ్ళే వాళ్ళంతా వణుకుతున్నారట. ఆ 13వ వచనంలో ఏముందంటే, అయితే జనులు అనేకులై ఉన్నారు మరియు ఇప్పుడు వర్షము బలముగా వచ్చుచున్నది. మేము బయట నిలవలేము. ఈ పని 1, 2 దినములలో జరుగునది కాదు. ఈ విషయమై అనేకులు అపరాధులము కాబట్టి సమాజ పెద్దనం అందరినీ ఈ పని మీద ఉంచవలెను. అంటే మన 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 మీదకి దేవుడు ఈ భయంకరమైనటువంటి బలమైన వర్షం కురిపిస్తున్నాడు. అది మనం అపరాధులము అనేటువంటి విధానంలో ఇక్కడ వాక్యం రాయబడింది. యెహెజ్కేలు గ్రంథము 13వ అధ్యాయంలో గెషెం గురించి 11వ వచనము, 13వ వచనము, 34, 26లో కూడా వ్రాయబడి ఉన్నది. ఇంకా నాలుగవ రకం సాధారణమైనది వర్షము, తొలకరి వర్షాలు, కడవరి వర్షాలు రెండో భాగంగా చూసాం. మూడో భాగంగా గెషేం భారీ వర్షాల గురించి చూసాం. నాలుగవది మాల్కోష్. మాల్కోష్ వర్షం అంటే ఏంటో చూద్దాం. మాల్కోష్ అంటే కడవరి వాన. కడవరి కాలములో అంటే కడవరి కాలం అంటే సీజన్‌లో చివరిది. అంతేగాని అంత్యకాలాలు కాదు. ఇక్కడ కడవరి కాలం అంటే మనము సీజన్‌లో వింటర్ సీజన్‌లో చివరి భాగాన వచ్చేటువంటి లేటర్ రైన్స్ గురించి చూద్దాం. బైబిల్‌లో 8 చోట్ల కడవరి కడవరి వర్షాలను మాల్కోష్ అని 8 చోట్ల రాశాడు. అవి ద్వితీయోపదేశ కాండంలో ఉంది, యోబు గ్రంథంలో ఉంది, సామెతల్లో ఉంది, ఇర్మియా, హోషియా, యోవేలు, జకర్యాలో ఉంది. 1, 2 వచనాలు 2 రెఫరెన్స్‌లు మనము
చూద్దాం. డ్యూటెరోనమీ 11:14 ద్వితీయోపదేశం. మీ దేశమునకు వర్షము అనగా తొలకరి వానను కడవరి వానను, అంటే ఇక్కడ కడవరి వానతో తొలకరి వానను కూడా రాశాడు. ఫస్ట్ రైన్స్, లాటర్ రైన్స్ దాని దాని కాలంలో కురిపించేద్దాము. అందువల్ల నీవు నీ ధాన్యమును, నీ ద్రాక్షరసమును, నీ నూనెను సమకూర్చు. అంటే నీ పంటలన్నీ కూడా సమృద్ధిగా పండుతాయి. తొలకరి వాన, కడవరి వాన దాని దాని సమయాల్లో నీకు ఇస్తానని దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు తన బిడ్డలకు. యోబు గ్రంథంలో 19:23లో వర్షము కొరకు కనిపెట్టినట్లు వారు నా కొరకు కనిపెట్టుకొనిరి, కడవరి వాన కొరకైనా అన్నట్లు వారు వెడల్పుగా నోరు తెరిచిరి. అంటే చాలా మంది రైతులు పొలాల్లో కూర్చుని పొలాలు ఎండిపోతా ఉంటుంటే వర్షం ఎలా వస్తుందని నోరు తెరిచి పైకి చూస్తూ ఉంటారు. కనిపెట్టడం వర్షం కొరకు రైతు అలా కనిపెడతా ఉంటాడు. ఎందుకంటే వర్షము తగిన సమయంలో పడకపోతే పొలాలన్నీ ఎండిపోతాయి. అంటే భూమిలోంచి నీళ్లు తెచ్చుకునే పరిస్థితి లేకపోయినప్పుడు. అలాగే వర్షం కొరకు రైతులు ఏ విధంగా కనిపెడుతున్నారో నా కొరకు మీరు కనిపెట్టుకోవాలంటున్నాడు. అంటే దేవుని వాక్యం కొరకు, దేవుని మాటలు వినడం కొరకు మీరు అలా కనిపెట్టుకుని ఉండాలి. అంటే ప్రియ విశ్వాసులారా, ఇప్పుడు యు ఆర్ వెయిటింగ్ ఫర్ ది టైమ్ అట్ 7 o'clock ఆన్ ఎవరీ థర్స్డే. టెన్షన్గా మీరు 7 గంటలకు ఎందుకు వస్తున్నారంటే యు ఆర్ వెయిటింగ్ టు లిసన్ ది లివింగ్ వర్డ్ ఆఫ్ గాడ్. సజీవమైనటువంటి వాక్యం వినడానికి మీరు రెడీగా ఉండడమే ఈ వాక్యాన్ని మీరు పాటించడం. ఆదివారం నాడు టెన్షన్గా 10 గంటలకు వచ్చి బ్రేకింగ్ ఆఫ్ ది బ్రెడ్ లో పాల్గొంటారు మీరు. అది కూడా ఆదుర్దాగా దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు, దేవా నీ కొరకు నా ప్రాణం ఆశపడుతున్నది అన్నట్లు ఆ ఈగర్నెస్ అనేది ఉండాలి. ప్రేయర్ మీటింగ్ అలాగా వర్షం కొరకు రైతు ఏ విధంగా కనిపెడతాడో ఆ కడవరి వాన కొరకు కూడా ఆ రైతులు మా పొలాలు బాగా పెరగాలి, మా పండాలని కనిపెట్టుకునేటువంటి పరిస్థితి లాగా మనం ఉండాలి. అలాగే మా ప్రొవర్బ్స్ సామెతలు 16:15లో రాజుల ముఖ ప్రకాశం వలన జీవము కలుగును, వారి కటాక్షము కడవరి వాన మబ్బు. అంటే రాజుల దయ కడవరి వర్షాలలో వచ్చేటువంటి వాన మబ్బు లాంటిది అని వ్రాయబడింది. ఈ ట్రిపుల్ రైన్ ఫాల్ వల్ల ఆ పంటలు సమృద్ధిగా పండుతాయి. మొదటిది తొలి తొలి వానలు, కడవరి వానలు, మధ్యలో హెవీ రైన్స్. వాటి వల్ల పంటలు అభివృద్ధిగా పండుతాయి. పంటల గురించి పాస్టర్ గారు ఇలా పంటల గురించి, ఈ కాలాల గురించి, వర్షాల గురించి చెప్తున్నాడు. అఫ్ కోర్స్ దేవుడి యొక్క సృష్టి, దేవుని కార్యము, సమయానికి అన్ని ఋతువులు క్రమం తప్పకుండా దేవుడు మనకి ఇస్తున్నాడు, దేవునికి వందనాలని చెప్పారు. అని మీరు ఇంకా ఈగరగా దీంట్లో ఏం సత్యాలు ఉన్నాయి అన్నది సత్యాన్వేషణ చేయాలనుకునే వారికి ఆశగా ఉంటుంది. ఆ సత్యాన్వేషణ మీరు అందరూ చేస్తున్నారు కాబట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు మనము ఈ ట్రిపుల్ రెయిన్ ఫాల్ లో ఉన్నటువంటి ఆ రెయిన్స్ సత్యాలను మనము ఇప్పుడు ఆధ్యాత్మిక భావనలను మనం స్టడీ చేద్దాం. విత్తనాలు వేసే ముందు రైతు ఆ డ్రైడ్ ల్యాండ్ ని, ఈ పిక్చర్ చూడండి, చాలా మంది మీరంతా మనం అందరం సిటీలోనే ఉంటాం. బాల్య దశలో నేను పల్లెటూరులో ఉన్నప్పటికీ ఈ పొలములు అయ్యి మాకేమీ లేవు, కానీ ఒక జనరల్ అవగాహన ఉంది నాకు. పొలములు పండించడం, మొక్కలు పెంచడం, ఇవి. డ్రైడ్ ల్యాండ్ ని రైతు దున్నడం మొదలు పెడతాడు. ఇది ఎప్పుడు మొదలు పెడతాడు అంటే తొలకరి వాన, ఫస్ట్ రైన్స్ వచ్చినప్పుడు. తదుపరి ఈ విత్తనాలు నాటుతాడు. విత్తనాలు నాటుతాడు తొలకరి వాన వచ్చినప్పుడు, తొలకరి జల్లులు వచ్చినప్పుడు. అయితే ఈ దినాల్లో ఇంకా నాగలితో దున్నడము అలాంటివి కాకుండా ట్రాక్టర్తో అగ్రికల్చర్, మోడర్న్ అగ్రికల్చర్ చేస్తూ ఉంటారు. ఎద్దులు, నాగలి, రైతు ఆ సిస్టమ్ ఏమీ లేదు. అలాగే పంట పొలాల్లో రైతు ఈ విత్తనాలను ఎలా జల్లే పద్ధతి కూడా లేదు. ఒక ట్రాక్టర్లో, మెషిన్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు చూడండి ఇక్కడ ధాన్యపు గింజలు చిన్న 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 తొట్టుల్లో వేశారు. ట్రాక్టర్ వెళ్తాంటే తొట్లు ఆ పొలంలో గాడిల్లో పడిపోతూ ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ డన్ ఇన్ ద ఏ రైన్స్ లోను? తొలకరి వర్షాలు.
యో యో మోరే ఆర్ యోర్చ్, తొలకరి వానలో ఈ పొలమును దున్నుట, తర్వాత విత్తనములు వేయుట జరిగింది. దీని ఆధ్యాత్మిక భావన ఏంటంటే, మనము వాక్యము చెప్పేటప్పుడు వాక్యము ఎక్కువగా రిజెక్ట్ అవుతూ ఉంటుంది. అంటే స్వీకరించడు వాడు. అంటే వాడి యొక్క హృదయము ఒక ఒక గట్టిగా ఉన్నటువంటి పొలం వలె ఉంటుంది. దాన్ని చిరుజల్లులు కురిసేటువంటి ఆ యొక్క తొలకరి వానలాగా మనము వాడి హృదయాన్ని దున్నాలి. అంటే మనము హృదయాన్ని దున్నడం అంటే చక్కని మాటలు చెబుతూ, ప్రేమగా వాడితో మాట్లాడుతూ, మనము తొలకరి వాన వలె వాడికి హృదయానందం కలిగించాలి. బిగినింగ్‌లోనే రెండవ రాకడ భయంకరము, 7 శ్రమలొస్తాయి, నరకానికి పోతాం అనే ఆ విధానంలో అది తొలకరి వానలాగా ఉండదు. కాబట్టి మనం ఎవరైనా కొత్త వారిని ప్రభు యొక్క వాక్యానికి ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చక్కని ఆహ్లాదకరమైనటువంటి తొలకరి జల్లుల వలె వారి కాఠిన్యమైనటువంటి హృదయాలను మనం వాక్యంతో దున్ని ప్రభు వైపు మరలేటట్టుగా చేయాలి. అందుకనే ఈ ఇంగ్లీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు హాస్పిటల్స్ పెడుతూ ఉండేవారు. స్కూల్స్‌లో విద్యను అభ్యసింపజేస్తూ ఉండేవారు. ఎందుకంటే వాటి ద్వారా చక్కని మాటలు చెబుతూ, చక్కని కబుర్లు చెబుతూ, వారికి దేవుని వాక్యాన్ని కూడా అందిస్తూ ఉండేవారు. మనము కూడా మన స్కూల్‌లో చక్కని మాటలు, చక్కని పాటల ద్వారా వాళ్ళకి ఆహ్లాదం కలిగిస్తూ, యేసు ప్రేమ అనేటువంటి దానిని ఒక విత్తనాలను వాళ్ళ హృదయంలో నాటుతాం. తొలకరి వాన యొక్క యో యో మోరే ఆర్ యోర్చ్ యొక్క ఆధ్యాత్మిక సిగ్నిఫికెన్స్ అది. రెండవది, పొలము సిద్ధము చేసిన తర్వాత తొలకరి వాన పడుతూ ఉండగానే దేవుని వాక్యం అనేటువంటి విత్తనాలను ముందుగా దున్ని హృదయాలను చక్కని మాటలతో ఆటోమేటిక్‌గా దేవుని వాక్యాల్ని, విత్తనాల్ని మనము నాటవలెను. ఆ విధముగా విత్తనాలు నాటిన తర్వాత ఆటోమేటిక్‌గా విత్తనాల నుంచి ప్లాంట్స్, మొక్కలు ఎదుగుతాయి. ఇంకా ఎదుగుతాయి. ఈ విధముగా విత్తనములు మొక్కలుగా ఎదుగుట తొలకరి వానాల్లో వచ్చేటువంటి సమయముల్లో మోరే ఆర్ యోర్చ్ వర్షాలలో ఈ పని జరుగుతుంది. అదే సమయంలో ఎరువు కూడా వేయొచ్చు. ఇంకా స్ట్రాంగ్ వాక్యాలు కూడా మనం చెప్పవచ్చు. ఇంకా పొలము పెద్ద పొలములో వరి పొలము గాని, లేకుంటే కాయగూరల పొలములో గాని, తొలకరి వానలో వేసిన విత్తనాలు పైకి రాగానే, అవి బాగా వచ్చేటట్టుగా కడవరి వానలు చాలా ఉపయోగపడతాయి. పంటలు బాగా పండుతాయి. కడవరి వాన కూడా కొంతకాలం 2, 3 నెలలొస్తుంది. పంటలు సమృద్ధిగా పండుతాయి. అంటే దీని అర్థం ఏంటంటే ఆధ్యాత్మిక జల్లులు వారిపైన కురిపించడం వల్ల వాళ్ళ హృదయాన్ని మనము దున్ని, మంచి మాటలతో దేవుని వాక్యాన్ని నాటినప్పటి నుండి కొంతకాలానికి ఆ వాక్యం వారిలో పరిశుద్ధాత్ముడు ఫలింపచేస్తాడు. ఫలింపజేస్తాడు. ఫలింపజేసి ఆ మొక్కలు పెద్దవై ఫ్రూట్స్ ఎలాగొస్తాయో, పంటలు పెద్దయ్యాక కాయగూరలు ఎలాగొస్తాయో, అలాగే వరి పొలంలో వరి గింజలు ఎలాగొస్తాయో, ఆ వ్యక్తి ప్రభువుని పూర్తిగా విశ్వసిస్తా ఉంటాడు. అంటే కడవరి వాన అయ్యే సమయానికి అంటే మన వాక్యం అలాగా ఆ వ్యక్తులకు చెబుతూ ఉండగా వాడు పరిశుద్ధాత్మ సహాయం వలన వాక్యములో ఆ వాక్యాన్ని అంగీకరించి తత్ఫలితంగా వాడు మంచి క్రైస్తవుడుగా ఆ కడవరి వాన వలన తయారయ్యి వాడు ఆత్మ ఫలాలు ఫలించేవాడుగా ఉంటాడు. చూడండి ఎంత చక్కని తాత్పర్యం వచ్చిందో. తొలకరి వానలో మొండి నేలను, గట్టి నేలను, బంజరు భూమిని తొలకరి వాన తడుపునట్లుగా అదే సమయంలో మంచి వాక్యము, మంచి మాటలతో దేవుని పట్ల ఆసక్తి కలిగే విధముగా మనము దున్నాలి. విత్తనాలెయ్యాలి. పెరుగుతా ఉంటాయి. అలా పెరుగుతూ ఈ తొలకరి వానలోనే మొక్కలు పెద్దయి అవుతా ఉంటాయి. పొలాలు కూడా పెద్దదవుతా ఉంటాయి. ఇంకా పెద్దగా అవ్వగానే ఆటోమేటిక్‌గా మనకి కడవరి వానలొచ్చే సమయానికి ఆహ్, ఫలాలొస్తాయి. అంటే కొంతకాలానికి వ్యక్తి రక్షింపబడి ఆత్మ ఫలాలు ఫలించే విధముగా
వాడు తయారవుతాడు. అది మనం గమనించాం. అందుకనే ప్రతి వాడు కూడా ఒక ఎవాంజలిస్ట్. చర్చ్ ఆఫ్ గాడ్‌లో ఒకే యాజకుడు, ఒకే పాస్టర్ అని చెప్పరు. మనమంతా యాజకులమే. అందువలన ప్రతివాడు కూడా మీ మీ పనులతో పాటు దేవుని వాక్యాన్ని తగిన విధముగా ఆహ్, ఆహ్, నాటటం అనేది నేర్చుకోవాలి. అంటే వాక్యము చెప్పేటప్పుడు కూడా ర్యాష్‌గా చెప్పకూడదు. అంటే ఆల్రెడీ విశ్వాసులైన వాళ్ళకి కొంచెము బలమైనటువంటి వాక్యము వినిపించినా పర్వాలేదు గానీ, గద్దింపుతో కూడింది. కొత్త వారికి మనము చాలా సున్నితమైనటువంటి విధముగా దేవుని మాటలు చెప్పాలి. ఎందుకంటే బంజరు భూమిలో నేలను దున్ని పరిశుద్ధాత్మ జల్లులు కురుస్తున్నప్పుడు విత్తనాలు నాటడం వలన నాటడం అనేది చాలా గొప్ప ప్రక్రియ. చూడండి లాస్ట్ సండే ఒక గొప్ప సాక్ష్యం చూసాం. 5 ఏళ్ల కిందట ప్రభు సన్నిధిలో చేరిన ఒక హైందవ స్త్రీ మన మధ్యకు వస్తూ ఉండేది. 5గురు పిల్లలు యేసు ప్రభుని 5గురు మనవరాళ్ళు మన చర్చ్‌కొచ్చి యేసు వాక్యాన్ని విన్నారు. ఎంతమంది రక్షింపబడతారో ఏంటో మనకు తెలీదు గానీ, మంచి మాటలతో వారిని మనము ఆహ్వానించి, మీరు యేసుని గురించి తెలుసుకోండని మనం చెప్పడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఈ ఈ యొక్క పిక్చర్‌లో మనము మెల్లిగా గ్రాడ్యుయల్‌గా యేసులో ఎదిగే విధముగా ఇతరులను చేయాలి. మనము పెరగాలి. ఒక దున్నని నేలలో వర్షపు జల్లులు, పరిశుద్ధాత్మ కుమ్మరింపబడడం వల్ల మీరు ఆ పని చేస్తుంటే ఆటోమేటిక్‌గా మీ మీద, ఆ పొలం ఆ వ్యక్తి మీద కూడా పరిశుద్ధాత్ముడు కుమ్మరించబడతాడు. ఆ విధముగా గ్రాడ్యుయల్‌గా మీరు ఫలించి అభివృద్ధి పొందండి అనే విధముగా ఉండడానికి ఈ వర్షాలు చాలా చాలా ఉపయోగపడతాయి. దేవుని యొక్క కృపలో మీరు అభివృద్ధి పొందండి. గ్రో ఇన్ ద ఫెయిత్. విశ్వాసములో మీరు అభివృద్ధి పొందండి. ఈ పిక్చర్ ద్వారా మీకు కొన్ని కొంతకాలం కిందట 2 ఏళ్ల కిందట సోదరులు ఐజాక్ గారి యొక్క కుటుంబంలో జరిగినటువంటి ఆ కెలామిటీ పోగొట్టడానికి, ధైర్యపరచడానికి ఈ పిక్చర్‌ని ఉపయోగించాను. రెసిలియన్స్ అని. అంటే తట్టుకొనుట. తిరిగి మళ్ళా కమింగ్ బ్యాక్ టు ది నార్మల్ స్టేట్. ఈ పక్షి ఇక్కడ విశ్వాస యాత్రలో మనం ఉన్నప్పుడు ఈ పక్షి వలె జడివానలు కురుస్తా ఉంటాయి. అయితే మనము ప్రార్థన చేయొచ్చు. ఆ యొక్క బ్యాడ్ పీరియడ్ పోయే విధముగా మనం అలా ప్రార్థిస్తూ ఉంటే మళ్ళా రెక్కలు కట్టుకొని పైకి ఎగిరే పరిస్థితి వస్తుంది. బట్ వి షుడ్ బౌ డౌన్ యువర్ హెడ్ అండ్ ప్రే డ్యూరింగ్ ద మ మ డ్యూరింగ్ ద ట్రబుల్ పీరియడ్. అది ప్రతి వాళ్ళ జీవితంలోనూ కూడా అలాగొస్తుంది. అంటే సహనముతో, ఓపికతో యెహోవా చేసే గొప్ప కార్యముల కొరకు మీరు ఎదురు చూడండి అని రెసిలియన్స్ తిరిగి మీరు మళ్ళా మా పుంజుకొనుట, పుంజుకొనుట అనేటువంటి లెసన్‌లో మీకు చెప్పాను. 50 లెసన్స్ ఒక బుక్‌గా తయారు చేస్తున్నాను. దేవుని చిత్తమైతే త్వరలోనే విడుదలవుతాయి. అందులో రెసిలియన్స్ ఉంది. అదే విధంగా వెదరింగ్ ద స్టార్మ్ ఎక్కువ నష్టం లేకుండా ఆ యొక్క మా మా స్టార్మ్‌ని తుఫానుని ఎదుర్కొనుటనేటువంటి 2 లెసన్స్ సోదరులు ఐజాక్ గారి కుటుంబం తయారు చేశాను. అవి ఎప్పటికీ కూడా ఉపయోగపడతాయి. దేవునికి వందనాలు. సో, ఒక్కొక్కసారి మనము అంతా బాగా ఫెయిత్‌లో ఎదుగుతున్నాం, కృపలో ఎదుగుతున్నాం. బట్ సమ్‌టైమ్స్ శోధనలు కూడా వస్తా ఉంటాయి. అప్పుడు తట్టుకోవాలి. ప్రేయర్ ఈస్ ది ఓన్లీ వెపన్ టు డిఫీట్ ద ట్రబుల్ పీరియడ్ క్రియేటెడ్ బై సాటాన్. మీరు దేవుణ్ణి అడగాలి. దేవా! నా ప్రార్థన ఆలకించమని మీరు అడగాలి. అదే విధముగా మీరు బలహీనపడిపోయినప్పుడు, మీరు అనారోగ్యంలో ఉన్నప్పుడు, బాధలో, శోధనలో ఉన్నప్పుడు లార్డ్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ అని మీకు సొంతంగా మీరు ప్రార్థన చేయాలి. ఎవడికో ప్రార్థనా గోపురానికి డబ్బులు పంపించో 10,000, 5,000 ప్రార్థన చేయమంటాం అది కాదు క్వెషన్. లేకపోతే సంఘానికి డబ్బిచ్చి ప్రార్థన చేయమంటాం కాదు. మీ మీ యొక్క సొంత ప్రార్థన కూడా ఆయనకి అవసరము. మీ సొంత ఎపీల్ ఆయనకుండాలి. కష్టాల్లోనూ, బాధల్లోనూ దేవా గాడ్ ఇంక్రీజ్ మై ఫెయిత్. మా యొక్క విశ్వాసాన్ని పెంపమని మనం ప్రార్థించినప్పుడు ఆటోమేటిక్‌గా వర్షపు జల్లులు మన మీద కురిసినట్లుగా పరిశుద్ధాత్ముడు ఆల్రెడీ మనలో ఉన్నాడు. ఇంకా గుడ్ క్వాంటమ్ ఆఫ్ పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహించి మనల్ని ఆశీర్వదిస్తాడు. ఈ విధముగా పరిశుద్ధాత్మ, వాన ఇంట్రడక్టరీ పార్ట్ చెప్పి ఉన్నాను. అయితే ఇంకా డీప్ స్టడీ ఆదివారం నాడు మీకు చెప్తాను దేవుని చిత్తమైతే. దేవునికి వందనములు. మీకు కూడా వందనాలు. వాక్యం విన్నందుకు దేవుడు మీ యొక్క హృదయాలలో
విత్తబడినటువంటి విత్తనాలను ఏ విధంగా తొలకరి వాన కడవరి వానలు ఆ, అభివృద్ధి చేస్తున్నాయో ఆ, మ, అదే రీతిలో మీ హృదయాల్లో దేవుని మాటలు అభివృద్ధి పొందాయి ఆల్రెడీ. ఇంకా అభివృద్ధి పొంది ఇంకా ఆత్మఫలాలు ఫలించే విధముగా చేయాలి. వింటర్లో వచ్చేటువంటి ఆ గెషేమ్ ఆ మ, భారీ వర్షాలు కూడా ఉంటాయి. భారీ వర్షాలు కొన్నిసార్లు నష్టాన్ని కల్పిస్తాయి. అయితే భారీ వర్షాల వల్ల కూడా బంజరు భూములు మళ్ళా అవి ఫలభరితమైనటువంటి ఆ, నేల కింద మారి పంటలు పండేటువంటి పరిస్థితి వస్తుంది. ఓవరాల్ గా ఇక్కడ దేవుని ఉగ్రత అంటూ చూడము. అయితే దేవుని ఉగ్రత వానల వల్ల కూడా ఎలాగొస్తుంది అనేది సండే మనం డిస్కస్ చేద్దాం. దాంతో పాటు ఇంకా ఎందుకు ఆహ్లాదకరమైనది, ఎందుకు ఇది రిఫ్రెషింగ్ తాజాదనం చేస్తుంది, ఇంకా ఒక 5 సత్యాలను మనము పరిశీలించేద్దాం. గాడ్ బ్లెస్ యూ. కొద్దిసేపు ప్రార్థన చేద్దామండి. ఆ సువర్ణరత్నం తర్వాత ఉన్న ప్రేయర్ చేసే వాళ్ళంతా కూడా ప్రేయర్ చేయవచ్చు. సన్నీ చేయొచ్చు. ఆ, ఆ, చిరు, సన్నీ, బ్రియాన్ మోజెస్ మీరందరూ కూడా చేయవచ్చు. లెట్ us pray for some time. ప్రార్థించుకుందాం. ప్రిన్స్ ఉన్నాడు, బ్రియాన్ మోజెస్ కూడా ఉన్నాడు. ముందు సువర్ణరత్నం అయిపోయిన తర్వాత బ్రియాన్ మోజెస్, ప్రిన్సీ, అదేవిధంగా చిరు, సన్నీ.